శంకరాచార్యుల వారిని కీర్తిస్తూ ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః అంటున్నారు. అంటే ధర్మము అధర్మము అనే విభాగము చేయబడిన రెండు విషయముల యందు సంపూర్ణమైన పరిజ్ఞానము అధికారము కలిగినవారు అని. కర్మ చెయ్యకుండా మనిషి ఉండలేడు. మిగిలిన ప్రాణుల సంగతి వదిలిపెట్టేయండి, ప్రత్యేకించి మనుష్య జన్మ అనేది చాలా చాలా గొప్ప జన్మ. కాబట్టి మనుష్య జన్మ గురించి మనం పరిశీలనం చేస్తే ఏ కర్మ చెయ్యకుండా, ఏ కర్మ అంటే ఏ పని చెయ్యకుండా మీరు అట్లా కూర్చోండి. మీరు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చేస్తూ ఏది ఆత్మ కాదు అన్న విషయాన్ని పరిశీలిస్తూ అనాత్మ వస్తువుని విడిచిపెట్టి ఆత్మను ఆశ్రయించండి అన్నారనుకోండి. అట్లా కూర్చోవడం సాధ్యం కాదు. కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒక్కరు అట్లా ప్రారంభంలో వెళ్ళగలరేమో, కానీ అసలు ఏ కర్మ చెయ్యకుండా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవడం అన్నది అంత తేలిక విషయము కాదు, అంత సాధ్యమైన విషయము కాదు. కాబట్టి కర్మలనేటటువంటివి చేసి తీరవలసిందే ఎవరైనా కూడా. కానీ ఆ చేసేటటువంటి కర్మ ఎప్పుడూ కూడా ధార్మికమైన కర్మ అయిందనుకోండి, చేస్తున్నది ధర్మమైతే అది యథార్థంగా చెప్పాలి అంటే కామము కింద రాదు. ఎందుకనంటే మీరు చూడండి, ఏదైనా ఒక కర్మ చేశాననుకోండి, దానికి ముందు కామం ఉంటుంది. కామము అంటే అన్ని విషయాల్లో స్త్రీ పురుష సంబంధంగా తీసుకోకూడదు. కామం అంటే కోరిక. ఏదో ఒక కోరిక లేకుండా కర్మ చెయ్యరు. ఎందుకనంటే ఇప్పుడు ఏదో ఒక కొత్త ప్రాంగణాన్ని మీరు నిర్మాణం చేశారనుకోండి, ఆ నిర్మాణం చేయడం వెనకాతలో ఒక కోరిక ఉంటుంది. ఇక్కడ ఏదో ఆవులన్నీ స్నానం చేయడానికి ఒక ప్రాంగణాన్ని నిర్మాణం చేద్దాం, అది చాలా బాగుండాలి, ఆవులు ఎంతో సంతోషంగా స్నానం చేయించబడడానికి వీలైన ప్రాంగణం నిర్మాణం చేయబడాలి అని మీరు ఒక సంకల్పం చేశారు. అప్పుడు అది కోరికే కదా. ఇప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి మీరు ఒకటి అనుకూలమైన విషయములన్నింటినీ సంగ్రహించాలి, ప్రతికూలమైన విషయములను అధిగమించాలి. ఈ రెండూ చేస్తే మీరు అనుకున్న కోరిక సాఫల్యమై ఒక రోజునది కార్యరూపాన్ని ధరిస్తుంది. ఇప్పుడు ఈ పనులన్నీ మీరు చేస్తున్నప్పుడు ఇవన్నీ కర్మలే కదా. మరి ఇప్పుడు ఈ కర్మలన్నీ బంధిస్తాయా అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దాన్ని గీతాచార్యుడే చెప్తాడు భగవద్గీతలో. ఏవి తనకి అంటూ ఒక కోరికతో చేసినవి కావు. ఇప్పుడు అది జరిగితే నాకు వ్యక్తిగతంగా ఏమిటి అంటే, నాకు ఏదో జరగాలని, నాకు ఏదో ప్రయోజనం